వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన దేవాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండ సురేఖ. ఏడేదులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కార్యక్రమాలు హైదరాబాద్లో చేశాం. మహిళల కోటేశ్వరులను చేయడం ముఖ్య ఉద్దేశం. దీనికి ఇందిరా మహిళా శక్తి పథకం ఏర్పాటు. దీంతో ఎంజీఎంకు వచ్చే రోజులకు మంచి ఆహారాన్ని ఇస్తారు. ఎంజీఎం ఆసుపత్రిలో అనధికారికంగా ఉంటున్న షాపులను తొలగిస్తున్నాం. రోగులు ఇబ్బంది పడకుండా సపరేట్గా ఓపీ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. డయాలసిస్ రోగులు రోజురోజుకు పెరుగుతున్నారు. దానికి సంబంధించి మరిన్ని డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేస్తాం. సిఎస్ఆర్ ఫండ్స్తో ప్రతిపాదనలు పంపిస్తున్నాము. రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 1కి 10 సార్లు కలెక్టర్ విజిట్ చేస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రి అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రులందరము స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని చెప్పి అధికారిక ఆదేశాల మేరకు మరి మేము అన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న ఫారెస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు మేము హైదరాబాద్లో చేపట్టాము. అర్బన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మరి మేయర్ గారు వాళ్ళు ఇక్కడ కొన్ని ఓపెనింగ్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలను ఎంపవర్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతూ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరు చూశారు, పెద్ద ఎత్తున మహిళల శక్తిని నిరూపించే విధంగా మరి 1,00,000 మంది మహిళలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మీటింగ్ని సక్సెస్ చేయడమే కాకుండా ప్రతి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్లకు ఇన్కమ్ జనరేటింగ్ సిస్టమ్ను ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రభుత్వం కానీ ముందుకెళ్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అనేటివి పెట్టాలి అని. ఎందుకంటే హాస్పిటల్స్లలో పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో మరి మామూలుగా క్యాంటీన్స్ నడుస్తూ ఉంటాయి. వాటిలలో నాణ్యత లోపం ఉంటుంది. వాళ్ళు వాడిన నూనె వాడుతూ ఉంటారు. మరి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వాడకుండా ధర తక్కువ మెటీరియల్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల పాపం అక్కడ అవసరానికి వచ్చినటువంటి అటెండెన్స్ కానీ అక్కడ అవసరానికి వచ్చినటువంటి ఆఫీస్కి వచ్చేప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్కు అక్కడికి వచ్చిన పనికి వచ్చిన వాళ్ళు ఆ పని కాకపోతే ఆకలి అయితే ఏదో క్యాంటీన్లో తినాలని ఉన్నదేదో తినేస్తారు. దాంతో వాళ్ళకు మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. వాళ్ళ జరగకుండా ఉండాలి అంటే మహిళలకు ఆ క్యాంటీన్లు అప్పచెప్తే వాళ్ళు మంచిగా నిర్వహిస్తారు. ఈరోజు ఫార్మసీ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది, ఓపీ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా డయాలసిస్ అవి కూడా మంచిగా నడుస్తావు ఇక్కడ. అవి కూడా ఇంకా ఎక్కువ పెట్టాలని ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు సూచించిన మేరకు మరి కలెక్టర్ గారు స్పందించారు. ఇంకా అవసరమైతే రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే డయాలసిస్ పేషెంట్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంగా ఎంత
ఎక్కువ మందికి మేము వీలుంటే అంత ఎక్కువ మందికి డయాలసిస్ అందించాలనే లక్ష్యంతో మరి ప్రభుత్వం పోతా ఉంది. దానికి తోడు మేము సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎక్కువగా మరి ఆహ్వానించాలన్నట్టు ఒక లక్ష్యంతో మరి దాని ప్రతిపాదనలు కూడా పెడతా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని వీలుంటే అన్ని చిన్నపిల్లలకు కానీ, గైనక్ సైడ్ కానీ, ఇంకా అన్ని హార్ట్ సైడ్ కానీ ఒక్కొక్క వింగ్ను ఆలోచించుకొని ఆ వింగ్కి ఏం అవసరం ఉన్నాయి అనేది మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, ప్రభుత్వ ఫండ్స్ ద్వారా, మరి లేకపోతే ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఏదో ఒక రకంగా అవసరమైన నిధులను కేటాయించి వచ్చిన మరి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అసౌకర్యానికి గురి కాకుండా వాళ్ళకు కావలసిన మరి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రశాంత వాతావరణంలో వాళ్ళ ఆరోగ్యాలు పరీక్ష చేయించుకొని, సర్జరీస్ చేయించుకొని మరి సంతోషంగా మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎంజిఎంను అంటే కొత్త హాస్పిటల్ వస్తుంది కదా అని ఎంజిఎంను మేము నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఎంజిఎం శతాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి ఎంజిఎం చుట్టుపక్కల ఒక 5-6 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎంజిఎం ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఖమ్మం నుంచి కూడా పేషెంట్లు ఉన్నారు. ఆయన షాక్ అయ్యాడు, అదేంటి ఖమ్మం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని. అంటే అంత ప్రాచుర్యం కలిగినటువంటి ఎంజిఎంను మేము దీన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. అందుకే కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి 1కి 10 సార్లు వాళ్ళు విజిట్ చేసి దీన్ని ఈ ఆకారానికి తీసుకురావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని డెవలప్మెంటల్ వ్యూలో ముందుకు తీసుకెళ్తాము. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము. నిరుపేదలకు ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యము. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది.